అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామ పంచాయతీలో నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన సదస్సు సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టిడ్కో మరియు పట్టాదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మన దుర్గాడ గ్రామం సచివాలయంలో గ్రామ సభకు వచ్చాం. నేను ఏపీ టిడ్కో చైర్మన్ పదవిగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, లేకపోతే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నన్ను నియమించిన తర్వాత మొదటిసారి పిఠాపురంకి రావడం, ఇట్లా ఈ ఆదేశాలు చేతికి తీసుకోగానే మొదట పిఠాపురం పోయి ఆ తర్వాతే ఎక్కడికన్నా అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురంకి వచ్చాం. రావడమే ఏపీ టిడ్కో హౌసెస్కి వెళ్ళాం. అక్కడ ప్రజల సమస్యలు విన్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే ఇవాళ గ్రామ సభకు వస్తే ఇక్కడ కూడా చాలా సమస్యలు చెప్తున్నారు. వీటిని అన్నిటి కూడా కొంచెం కూలంకుషంగా ఆలోచించి అధికారులతో చర్చించి ఏ విధంగా మనం చేస్తే ప్రజలకి త్వరితగతిన వాళ్లకు రావాల్సిన హౌస్ ప్లాట్స్ అయితే ఏమి, రెడీగా ఉన్న ఇల్లు అయితే ఏమి, లేదు వాళ్ళకి మిగిలిన సమస్యలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు స్ట్రీట్ లైటింగ్ అని అడుగుతున్నారు, రోడ్లు సరిగ్గా లేవంటున్నారు. ఇటువంటి మౌలిక సదుపాయాలు అంటే టౌన్షిప్స్లో ఇటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఎంత త్వరితగతిలో చేయగలమని చెప్పి కొంచెం అఫీషియల్స్తో కూర్చోవడం ఇవాళే కాబట్టి విషయాలు తెలుసుకుంటున్నాం. త్వరలో మొత్తం స్టేట్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. అసలు టిడ్కో దాని యొక్క ఇళ్ల పరిస్థితి ఏంటి, ఇవాళ ఎన్ని ఇళ్ళు రెడీగా ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఇంకా కాబోయే కాలంలో అవుతాయి, వాటికి కావాల్సిన వనరులు ఎంత, ఎందుకు ఈ స్థితిలో ఉన్నది, కిందటి ప్రభుత్వాలు ఏ విధంగా వీటిని ఈ ఇళ్ళని టైంకి ఇవ్వకుండా ఏ విధంగా వాటిని ఈ పథకాన్ని మనం నీరుగార్చారు అనే విషయాలన్నింటినీ కూడా వైట్ పేపర్ చేసి రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా పనిచేస్తూ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బాధ్యతని చాలా శ్రద్ధగా ఒక ఉద్యమంలాగా తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా చేస్తానని అందరికీ మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. దుర్గాడ గ్రామస్తులకి, అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా టిడ్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మన ముందుకు వచ్చినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, వేదికలను ఇచ్చిన ఇతర పెద్దలకు, కూటమి నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇల్లు మన గౌరవం. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి, మీకు గతంలో శాంక్షన్ కాబట్టి మీ ఆధార్ కార్డు కానీ మీ రేషన్ కార్డు కానీ లింక్ అయి ఉంటే, కొత్త మనల వరకు కొంతమంది ఏమన్నారంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దరిమిల 4 లక్షలు వస్తాయేమో బేస్మెంట్లో కానీ ఉంటే అని ఆశపడటం సహజం అని అనుకున్నాం. కాకపోతే గవర్నమెంట్ ఈవేళ ఒక విధానపరమైన నిర్ణయం చేసింది. ఒకసారి మీకు ఐడి క్రియేట్ అయ్యి ఒక హౌస్ శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీకు కొత్త స్కీమ్లో ఇల్లు శాంక్షన్ కాపాడవు. మీరందరూ కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకసారి ఐడి ఉన్నప్పుడు మీరు ఎవరన్నా వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేకపోతే ఆ ఇళ్ళనన్నీ కూడా ఇప్పుడు చూడండి, స్లాబ్ వేసిన ఇళ్ళు 31 అక్టోబర్ లాగా చేయాలి. కానీ బేస్మెంట్లో 31 మార్చ్, బేస్మెంట్లో కానీ లెంటర్లో కానీ ఇల్లు కానీ మార్చి నెలాఖరికల్లా మీరు పూర్తి చేసుకుంటే దీని తాలూకు సొమ్ములు ఏమన్నా మీకు రావాల్సింటే 2 రకాలుగా ఉన్నాయి. మొన్న సర్వే జరిగింది. ఎవరికన్నా గతంలో బిల్లు పడిన వాళ్ళందరికీ కూడా ఒక యాప్ పెట్టి అందులో నమోదు చేస్తున్నారు. మీరు గతంలో ఒక లెవెల్ వరకు కట్టి బిల్లులు రానంటే బిల్లులు పడతాయి. రెండవది, బ్యాలెన్స్ పని కానీ పూర్తి చేస్తే మీకు ఆ 1,80,000 సరిపడా బ్యాలెన్స్ అమౌంట్ కూడా మీకు వస్తాయి. వాళ్ళందరూ ఏంటి, ఇది ఒక అవగాహన సదస్సు. మీరు పోనీ ఇప్పుడు ఇల్లు వద్దు మానేద్దాం, నెక్స్ట్ పోనీ మన కొత్త స్కీమ్లో వస్తామంటే ఒకసారి ఐడి నెంబర్ క్రియేట్ అయితే మీరు ఎలిజిబుల్ కాదు. మీరు దాన్ని అందరూ గ్రహించి ఎవరెవరైతే ఈ స్కీమ్లో ఉన్నారనో దీన్ని సద్వినియోగం పరచుకోండి. ఇందాక ఎవరో చెప్తున్నారు మా బిల్లులు రాలేదని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యాప్లో నమోదు కనపడతాయి. మీ ఆగిపోయిన బిల్లు అన్నీ కూడా దాన్ని గవర్నమెంట్ ముందు ఐడెంటిఫై చేస్తున్నారు. వాటన్నిటికీ సరిపడా పేమెంట్ జరుగుతుంది. 2, ఎవరైనా కట్టుకోకుండా ఆల్రెడీ ఐడి క్రియేట్ అయిపోయి కట్టుకోకుండా ఉన్న ఇల్లుకి కంపల్సరీ మీరు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 1,80,000 వస్తాయి. దీని మీద మీ అందరికీ అవగాహన కలిగించడానికి జరిగింది.
కాకపోతే కొత్త స్కీమ్ అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. గవర్నమెంట్ విధానాలు ఎలా ఉంటాయి? గతంలో కొత్తగా కాలనీలు ఇచ్చి కేవలం లాస్ట్ ప్రభుత్వంలో ఆ కాలనీలో ఇల్లు ఇచ్చారు, కానీ ఎక్కడన్నా ఇళ్ల స్థలాలు ఉండి పోయిన దాంట్లో కన్సిడర్ చేయలేదు. బహుశా ఇప్పుడు ఈ మన ప్రభుత్వంలో ఎన్టీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉంటుంది ఈ ప్రభుత్వంలో మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా కూడా మీ అందరి ఆలోచనల్ని చేసి ఎవరికైతే ఇళ్ళు లేవో వారందరినీ కూడా సర్వే చేసి కొత్తగా ఒక స్కీమ్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. మీరు ఈ రకంగా కాని వారందరూ కూడా దానికి కూడా అర్హులు. ముఖ్యంగా ఈ వేళకి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే సైట్ ఐడెంటిఫై చేసి హౌసింగ్ వారు ఐడెంటిఫై చేసి ఐడి క్రియేట్ చేసిన దానికి లోన్ వస్తుంది. మనం వారికి ఇన్ఫార్మ్ చేయకుండా కూడా ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు అది అయ్యే పని కాదు సార్. అంటే గవర్నమెంట్ అన్నది ఒక రూల్ ప్రకారం పనిచేస్తారు, కానీ శాంక్షన్ మరి తీసుకోలేదు మీరు. ఇప్పుడు అటువంటి ఏమైనా సాధిస్తారు? అందుచేత మీ అందరికీ మరొకసారి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే సొంతదారులు 45 మంది ఉన్నారో, లేఅవుట్లో 242 మంది ఉన్నారో, వీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఈ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మీకు అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మన దుర్గాడ గ్రామ పెద్దలకి, మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన వివిధ పెద్దలు, సర్పంచ్ గారు సుబ్బలక్ష్మి, సూర్య చంద్రరావు గారు, అలాగే మా నాయకులు, తెలుగుదేశం నాయకులు బాబు గారు, మేము చాలా గౌరవిస్తాం. మీరు మమ్మల్ని వారితో పాటు కూర్చోబెట్టిన చాలా సంతోషం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ పిఠాపురానికి నేను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏపీ టౌన్షిప్ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేట్ చేసిన తర్వాత పిఠాపురంకి రావడం జరిగింది. ఇదే మొట్టమొదటిసారి. అంటే ఆ పదవి ఇచ్చిన తర్వాత మొదట నేరుగా పిఠాపురంకి వచ్చానండి. నేను పిఠాపురంకి వచ్చి ఇక్కడ పిఠాపురం ప్రజలందరితో కూడా మా ఆనందం పంచుకోవాలని, నాకేదైతే ఈ గౌరవం చైర్మన్షిప్ ఇచ్చారో ఇది నాకు ఇచ్చిన గౌరవం కాదు, పిఠాపురం గౌరవం, ఇది పిఠాపురం ప్రజలకు ఇచ్చిన గౌరవం అని చెప్పి ఆయన కళ్యాణ్ గారు ఇక్కడున్న ఆయనకి పిఠాపురం ఉన్న పేరున్న ఆదరణలకి అక్కడ మేము వచ్చి పనిచేసాం కాబట్టి పిఠాపురంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీరు ఈ పోస్ట్ తీసుకొని మీరు ఇంకా పిఠాపురంకి చాలా చేసేది చెప్తే ఇప్పుడు రావడం నేరుగా టిడ్కో హౌసెస్కి వెళ్ళామండి. అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి వాటిని అన్నిటి కూడా ఆ టిడ్కో హౌసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా, అలాగే మర్రెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ మీకు కూడా ఏదైతే హౌసింగ్ వీటి గురించి నియమావళులు అన్నీ చెప్పారు, ఏ విధంగా మీరు తీసుకోవచ్చు, ఏం చేస్తే మీకు త్వరితగతిన మీ ఇల్లు కూడా పూర్తవుతాయని. ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలకి వాళ్ళ కష్టాలని ఎంత తొందరగా దూరం చేసి వాళ్ళకి రావాల్సిన ఇల్లు అయితే ఏమి లేదు, మిగిలిన సౌకర్యాలు అయితే ఏమి ఏ విధంగా ఈ తొందరగా పూర్తి చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి చేసే ప్రభుత్వం. అందులో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన ప్రజల యొక్క ఆకాంక్షలు తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి. పిఠాపురం నుంచి అంతటి మహానుభావుని మనం ఎన్నుకున్నందుకు ముందర అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పిఠాపురంకి అందరం కలిసికట్టుగా పనిచేసి ఇది పిఠాపురంలో అన్ని విధాలా అభివృద్ధి చేసే విధంగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తూ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే బేతా సతీష్ బాబు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. వారికి మనందరి చేత సత్యనారాయణ గారు, బేటా సత్యనారాయణ గారు, ఆయన పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ఆయనకి ఇక్కడ సభాముఖంగా అందరి తరఫున నేను అభినందనలు తెలుపుతున్నాను. సో బేదా సత్యనారాయణ గారు కూడా మా తరఫు నుంచి సభాముఖంగా అందరికీ ఆయనకి అభినందనలు తెలుపుకుంటూ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.
ఉందో మీకు చూపించలేదు. ఈ మోసం ఈ ఊరికి ఒక్కటే పరిమితం కాలేదు, ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే రకంగా జరిగింది. రాత్రికి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుని మిమ్మల్ని అందరినీ మభ్యపరిచి ఈ పట్టాలు తయారు చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేశారు. తప్పకుండానమ్మా వాటి మీద త్వరలోనే ఎవరైతే గతంలో ఇచ్చి మీకు ఎవరికైతే దాని మీద తప్పకుండా సర్వే జరుగుతుంది. 1 by 1 జరుగుతున్నాయి. ఆ నెక్స్ట్ వాటి మీద కాలనీ మీద కూడా సర్వే జరుగుతాయి. అప్పుడు మీకు ఎవరైతే పట్టాలు వచ్చి అందరినీ ఐడెంటిఫై చేసి వాటి లేఅవుట్లు కూడా సరి చేసి ఈ స్థలాలు అది ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని నాయకులకు మాత్రమే అక్కడ డబ్బులు అందినట్టు సుమారుగా 46 మందికి అలాంటి పట్టాలు ఇచ్చి ఇంకా స్థలం చూపించకుండా 46 మంది దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది సార్. చెప్తా సార్ చూపిస్తారు అనేసి ఏంటంటే మేము గట్టిగా అడిగానండి. నేను ఇలా వంగా ఎదగాలని వచ్చినప్పుడు గట్టిగా అడిగానండి. దారిలో కోర మరి అడిగానండి. మరి దేనికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంతమంది ఎంత ఇచ్చారు అన్నది మాకు తెలియదండి. మరి పంచాయతీ ఎంత ఏం పని చేస్తున్నారో కూడా మాకు తెలియదండి. మరి వాళ్ళకి లంచాలు లొంగిపోయారు వాళ్ళు కూడా మాకు తెలియదండి. అలాగే అధికారులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సార్ ఇక్కడ నేను దుర్గడ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి మాత్రమే మాట్లాడతాను. అయితే ఫస్ట్ విషయం ఏంటంటే ఇళ్ల స్థలం స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా స్థలం 20,000 చొప్పున ప్రతి ఒక్కరి దగ్గర కూడా తీసుకున్నారు సార్. అది వైఎస్ఆర్సీపీ నాయకులు అది తీసుకోవడం అయితే వాస్తవం. ఇంకోటి ఏంటంటే తీసుకున్న నాయకులు పేరు చెప్పండి అంటున్నారు. అది మరి నేను ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా పేర్లు చెప్తారు. అది పర్సనల్గా మీ యొక్క ఆఫీస్కి వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది సార్. అయితే విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాలనీలో 2 స్థలాలు కలిపి ఒక ఇల్లు కింద కట్టుకున్నారు సార్. దానికి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, దానికి లోన్ ఎవరు చేశారు, వీటిపై కూడా ఎంక్వైరీ చేయాలి సార్. ఇంకొకటి సార్, స్థలాలు మట్టుకు ఖాళీగానే ఉన్నాయి కానీ లోన్ మట్టుకు ఆ స్థలంకి సంబంధించి లోన్ మట్టుకి 1,80,000 పడిపోయింది అమౌంట్. అది ఇల్లు కట్టకుండా అమౌంట్ ఎలా పడుతుంది? సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి సార్. దీనిపై కూడా ఎంక్వైరీ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థలాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే స్థలాలు ఉన్నాయో అలా స్థలాలు అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంది. అక్కడ స్థలం ఏమో అవసరం లేని వ్యక్తులకి డబ్బులు తీసుకుని స్థలాలు ఇచ్చారు, అవసరం ఉన్న వ్యక్తులకేమో స్థలం ఇవ్వకుండా అన్యాయం చేశారు సార్ గత ప్రభుత్వంలో. ఇదైతే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది నాయకత్వ లోపం కూడాను. ఇలాగ ఎవరన్నా అడుగుతుంటే వాళ్ళపై తిరిగి ఏదో విధంగా దాడి చేయడమో, తప్పుడు కేసులు పెట్టించడమో, బెదిరించడం ఇవి చేసేవారు. ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడ్డారో ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీలో జరిగిన అవినీతి సుమారుగా నాకు తెలిసి 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. మొత్తం తవ్వు తీస్తే తవ్వకాల్లో దొరకనంత దరిద్రం ఉంటుంది ఆ ఇళ్ల స్థలాల్లో. ఈ యొక్క విషయంపై ఎంక్వైరీ చేయించి తగిన అధికారులపై చర్యలు తీసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే 46 ఇళ్ల పట్టాలు ఏదైతే ఇచ్చారో వాళ్ళకు కూడా స్థలం చూపించాలని మరి యొక్క సమావేశంలో మీ అందరిని అడగడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. తప్పకుండా అండి. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు ఏవైతే విషయాలు చెప్పారో లిఖితపూర్వకంగా ప్రతి దాని మీద చర్య తీసుకుంటారు. దీనికి బాధ్యులైన అధికారులను కూడా తప్పకుండా ఏం చేయాలో మీరు లిఖితపూర్వకంగా ఉంటే మీరు చెప్పండి. 2 ఇళ్ళు ఏ నెంబర్లో కట్టని చెప్పాలి, ఏ ఇల్లుకి ఖాళీ స్థలానికి డబ్బు పడిందో మీరు చెప్పండి. ఈ విషయం ఎంక్వైరీ చేస్తాం. దీనికి బాధ్యులైన ప్రతి అధికారం మీద